గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. విలేజ్లో ఇప్పటివరకు ఎవరైనా రోడ్డు యాక్సిడెంట్లో గాయపడ్డారా? చనిపోయారా? ఎవరు చనిపోలేదా? రైట్, ఎవరు చనిపోదు. ఎవరైనా గాయపడ్డారా? ఏ విధంగా గాయపడ్డారు? కాళ్ళు చేతులు విరిగాయా? విరిగినాయి ఎవరికైనా? మీ అన్నయ్యలకు కానీ, మీ బంధువులకు కానీ, మీ గ్రామస్తులకు కానీ విరిగే ఉంటాయి ఖచ్చితంగా. హాస్పిటలైజ్డ్ అయి ఉంటారు. హాస్పిటల్లో 1-2 నెలలు ప్రాణాలతో పోరాడి ఉంటారు. అవునా కదా? కాబట్టి మీరందరూ కూడా మీ తండ్రికి చెప్పాలా, నాన్న, డాడీ, ఖచ్చితంగా నువ్వు హెల్మెట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు అని చెప్పాలి. కూతుర్లు అంటే అందరు తండ్రులకు ప్రేమ ఉంటుందా? ఉండదా? మీకు మీ అమ్మ అంటే ఇష్టమా, మీ నాన్న అంటే ఇష్టమా? కాబట్టి మీరు చెప్తే ఖచ్చితంగా వింటారు. వింటారా? విన్నారా? మీ అన్నయ్య చెప్తే వింటాడా మీ నాన్న? మీ తమ్ముడు చెప్తే వింటాడా? ఎవరు చెప్తే వింటారు? మరి మీ నాన్న అంటే మీకు ఇష్టమేనా కదా? కాబట్టి మీరందరూ ఏం చేయాలి? ఏమని చెప్పాలి? ఎందుకు అని అంటాడు. ఏం చెప్పాలి? నాన్న, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నీకేమైనా అయితే నేను తట్టుకోలేను అని ఒక సెంటిమెంట్తో ఒక మాట చెప్తే ఏం చేస్తాడు? ఈ మాట పాటిస్తారా? అందరూ విన్నారా? విన్నోళ్ళంతా చేయి పైకి ఎత్తండి. ఎవరైనా ఎత్తనోళ్ళు ఉన్నారా? అందరూ ఎత్తారు. మీ అందరికీ మొబైల్ ఫోన్ అవైలబిలిటీ ఉందా స్కూల్లో? మంత్లీ ఒకసారి వస్తారా? మీ ఫాదర్స్ వస్తారా? మీ మదర్స్ వస్తారా? వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ మాట అందరూ చెప్పాలి. చెప్తారా? చెప్తారా అని చెప్పి నాకు మాట ఇస్తున్నారా? ఓకే, థ్యాంక్ యూ అందరికీ కూడా. ఆల్కహాల్ తీసుకుంటున్నారా? తీసుకోవట్లేరా? మీరు చెప్పరు, కూతుర్లు కదా, చెప్పరు కదా. మీ నాన్న మీ అందరికీ మిఠాయిలు తీసుకొస్తున్నాడా? ఇంకేం తీసుకొస్తాడు? మరి అతను తెచ్చుకోడా? స్నాక్స్ తెచ్చుకోడా? బయటే తినేసి వస్తాడా? ఇంటికాడ ఏం గొడవ చేయడా? సరే, ఓకే, అదొక అంశం. అయితే దాంతో భాగంగా మద్యము, ఆల్కహాలు, మత్తు పదార్థాలు అంటే ఓన్లీ అదే కాకుండా ప్రస్తుత జనరేషన్లో మీ నాన్న కాకుండా మీ అన్నయ్యలు కానీ, మీ పెద్దనాన్న కొడుకులు కానీ, చిన్నాన్న కొడుకులు కానీ, లేకపోతే మీ మామయ్యలు కానీ, మీ బంధువులల్లో కానీ, మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరన్నా ఈ మధ్యకాలంలో గంజాయికి విపరీతంగా అలవాటు పడి వాళ్ళ ప్రవర్తన వికృతంగా ఉంటే వాళ్ళని ఏ విధంగా గుర్తుపట్టాలి? ఒక మనిషిని చూడగానే అతను బాగున్నాడా బాలేదని మీరు చెప్తారా? చెప్పరా? ఇప్పుడు నేను ఇక్కడ నిల్చుని ఉన్నా, నేను ఏదైనా ఆల్కహాల్ తీసుకుని వచ్చినానా, తీసుకుని రాలేదా మీరు చెప్పగలుగుతారా? నేను తాగి వచ్చానా? ఎట్లా అవుపిస్తున్నా మీకు? అట్లా యాక్టివిటీ బట్టి అర్థమవుతుంది. అయితే నేను కొన్ని టెక్నిక్స్ చెప్తా, మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా గంజాయి తాగేవాళ్ళు ఏ విధంగా ఉంటారంటే బాగా నెత్తి పెంచుకుంటారు, బాగా జుంపాలు నెత్తి పెంచుకుంటారు, లేకుంటే చేతులకి మెడ మీద టాటూస్ వేయించుకుంటారు. టాటూస్ వేయించుకుంటారా? చెస్ట్ మీద టాటూ వేయించుకుంటారా లేదా? లేకుంటే వాళ్ళు ఈ మధ్యకాలంలో ఇప్పటివరకు మంచిగా ఉన్నటువంటి మీ అన్నయ్య, మీ మామయ్య వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటారు. మీ అమ్మ వాళ్ళు పెట్టిన పేపర్ కింద పెట్టిన 500 రూపాయలు తీసుకొని పోతారు, బట్టల కింద పెట్టిన 1000 రూపాయలు తీసుకొని పోతారు. అంటే దాని అర్థం ఏంది? వాళ్ళు ఏదో తప్పుడు పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే ఇదే పని చేస్తున్నారు. ఎవరైతే గంజాయికి అలవాటు పడతారో వాళ్ళందరూ కూడా ఇటువంటి చిన్న చిన్న తప్పులు చేసి వాళ్ళ యొక్క ఆనందాన్ని ఆ విధంగా పొందుతుంటారు. అప్పటి వరకు మీ అన్నయ్య మిమ్మల్ని మంచి ప్రేమగా చూసుకున్న అన్నయ్య మీతో బాగా హార్ష్గా మాట్లాడుతున్నాడు, మీతో కోపంగా మాట్లాడుతున్నాడు, మీ అమ్మ నాన్నతో గొడవ పడుతున్నాడు. ఇటువంటిది ఏదైనా వచ్చిందంటే అతను ఏదో తప్పు పని చేస్తున్నాడు అన్న విషయం మీరు గమనించి ఆ వ్యక్తిని మేమేమనం, పలానా మా అన్నయ్య ఈ విధంగా చేస్తున్నాడు అంటే మేము అతను తీసుకొచ్చి జాగ్రత్తగా టెస్ట్ చేస్తాం. వేధింపులు ఎదురైతే ఎదురు తిరుగు చెల్లెమ్మ, ఇంటి దూరంతో ఇబ్బందులు పెడుతుంటే ప్రేమించమని చెప్పి నీ వెంట పడుతుంటే పళ్ళు రాలగట్టు వాడి చంపవగల కొట్టమ్మా. నీళ్ళ కొరక సీటీములు ఉన్నాయమ్మ తల్లి, చిన్న కొడుకు తల్లి, మహిళల భద్రతకి మన పోలీసు ఉన్నది, భయపడుతు చెల్లి.
టెక్నాలజీతోనే టెక్నిక్ గా దోచుకుంటారు. టెక్నాలజీతోనే టెక్నిక్ గా దోచుకుంటారు. ఇంటికి కనిపించరు మన ఇంటికి అసలు రారు. మన ఇంటికి అసలు రారు. మన ఇంటికి అసలు రారు. ప్లానులెన్నో వేసుకొని మనకు ఫోను చేస్తారు. మనకు ఫోను చేస్తారు. మనకు ఫోను చేస్తారు. ఆశలెన్నో చూపి ఆశలెన్నో చూపి మన క్లాసు దోసుకుంటారు. సైబరు నేరగాళ్ళు సైలెంట్ జోలుగాళ్ళు టెక్నాలజీతోనే టెక్నిక్ గా దోచుకుంటారు. టెక్నాలజీతోనే టెక్నిక్ గా దోచుకుంటారు.